నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బుక్యా శారదా రాజానాయక్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. వార్డులోని ప్రతి వీధి చుట్టూ తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గమనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ వార్డు అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎల్లంపేట మున్సిపల్ నుంచి సెకండ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. నేను అనగా బుక్యా శారదా రాజు నాయక్. ఈ రోజు మేము బస్సులలో తిరుగుతున్నాను అనుకుంటుంది. బీజేపీ పార్టీ అనేది ముంగడ సాగుతా ఉంది. ఏ దానికైనా బీజేపీ పార్టీని ముంగడ తీసుకెళ్ళాలని, ఇంకింత తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత కొంచెం రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల వీధి లైట్ సమస్యలు కానీ, మరియు కొన్ని శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయి. కాంపౌండ్ వాల్ పెట్టేది విలేజ్ అనుకుని ఉంది కాబట్టి అక్కడ మేము ఫస్ట్ హామీ మేము కాంపౌండ్ వాల్ పెట్టాలని మేము హామీ ఇచ్చాము. అక్కడికి అవన్నీ నీటి సమస్య కానీ ఇలా ఎన్నో సమస్యల పైన మా వార్డు నుంచి మేము ప్లాన్ చేశాము. అన్ని సమస్యలు మా గ్రామంలోని ప్రజలకు మాటిచ్చాము. అన్ని సమస్యలు తీరుస్తామని మేము పాటిస్తున్నాము. కమలం పువ్వు గుర్తుకు ప్రతి ఒక్క ఇంటింటికి మా గ్రామంలోని ప్రజలు కమలం పువ్వు గుర్తుపై ఓటేసి మాకు మంచి మెజార్టీతో గెలుపొందించాలని కోరుతున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి ఎల్లంపేట మున్సిపాలిటీలో రెండవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదం మరియు మా ఈటల రాజేంద్ర గారి ఆశీర్వాదంతో ఈ 2వ వార్డుకు అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శారదా రాజు నాయక్ గారికి సంపూర్ణంగా వార్డులో ఇంటింటి ప్రచారంలో కానీ ప్రజలు స్పందన చూస్తే మా విజయం ఖాయమైంది. ఎందుకంటే మాకు అందుబాటులోనే ఉన్నటువంటి పెద్ద మనిషి మా అందరికీ ఈ నియోజకవర్గం మొత్తం ఎంపీ నియోజకవర్గం రాజేంద్ర అన్న ఒక పెద్ద మనిషిగా ఉండి ముందస్తుగా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎంపీ నిధుల నుంచి ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రజల వైపు ప్రజల బాగోగులు ముఖ్యంగా రావల్కోల్ గ్రామం పైన ఈటల రాజేంద్రను దృష్టి పెట్టి ఎన్నో రకాలుగా ఫండ్స్ తీసుకొచ్చే ఇతరు పనిలో ఉన్నాడు. దాని ఫలితాలు మా రాజు నాయక్ శారదా రాజు నాయక్ గారి గెలుపుకు దోహదం చేశాయని మేము అనుకుంటున్నాము. ప్రజల స్పందన కూడా మన శారదా రాజు నాయక్ గారిని గెలిపించుకుంటే ఈటల నుంచి ఇంకా ఎక్కువ ఫండ్స్ ఈటల గారి దృష్టి కూడా ఈ యొక్క గ్రామం పైన, ఈ యొక్క వార్డు పైన, ఈ యొక్క వార్డు ప్రజలకు కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశం ప్రజలందరిలో ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఈ 2వ డివిజన్ నుంచి ఈటల రాజేంద్రన్న గారి ఆశీర్వాదంతో ఎవరైతే శారదా రాజు నాయక్ గారు ఏదైతే పోటీలో ఉన్నారో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ యొక్క వార్డు నెంబర్ 1 వార్డుగా ఎల్లంపేటలో ఉండబోతుందని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము గెలుస్తున్నాం. జై శ్రీరామ్.